హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కొల్లూరు రామాంజలు అడ్వకేట్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే భారతీయ న్యాయ సన్నిధిలోనే సెక్షన్ 59 అంటే ఏంటి. ఈ 59 భారతీయ న్యాయ సన్నిధిలో చాప్టర్ 4లో 59 ఆఫ్ బిఎన్ఎస్ అనేది వివరించడం జరుగుతుంది. ఆ బిఎన్ఎస్ యొక్క 59 సెక్షన్ యొక్క ప్రాముఖ్యత ప్రధాన దేని గురించి చెబుతుంది, దాని యొక్క సెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు నేను ఈ సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెక్షన్ 59 ఆఫ్ ద భారతీయ న్యాయ సన్నిధి అనేది పబ్లిక్ సర్వెంట్ కౌన్సిలింగ్ డిజైన్ టు కమిట్ అఫెన్స్ విత్ ఇట్ ఈజ్ డ్యూటీ టు ప్రివెంట్. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక నేరాన్ని జరుగుతుందని తెలిసి కూడా దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యతలో ఉండి వాటిని అరికట్టవలసిన బాధ్యతలో ఉండి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కానీ వాటిని అరికట్టడమే కాకుండా ఆ యొక్క నేరం జరుగుతుందని తెలిసి కూడా దాన్ని రహస్యంగా ఉంచడం వల్ల నేరాలు సంభవిస్తాయి. దానికి సంబంధించి ఆ ప్రభుత్వ ఉద్యోగి కూడా పనిష్మెంట్ అనేది ఉంటుంది, శిక్ష అనేది ఉంటుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధి విధానాలను విస్మరించినప్పుడు, అతనికి తెలిసి విస్మరించినప్పుడు అతనికి ఎలాంటి లయబిలిటీస్ ఉంటాయి, ఎలాంటి అబెట్మెంట్ ఉంటుంది, అతనికి ఎలాంటి శిక్ష ఉంటుంది, అతను ఎలా వివరిస్తారు అనేది ఈ సెక్షన్ 59 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత అనేది వివరించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళా కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ కామెంట్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళా కలుస్తాను. దెన్ బై ఫ్రెండ్స్.